నమస్తే, వెల్కమ్ టు విజిల్. నేను మీ స్వాతి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయి పుష్కర కాలం కావస్తోంది. రెండు రాష్ట్రాల్లో ఇప్పటికే 3 ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి కూడా. ఉమ్మడి రాజధాని బంధం కూడా ఇప్పుడు లేదు. అయినా సరే ఇప్పటికీ అదే కాలకూట విషయం, అవే ఆరోపణలు, అవే రెచ్చగొట్టే వ్యాఖ్యలు. ఇంకా చెప్పాలంటే నలుగురు నవ్విపోతారనే కనీస ఇంగిత జ్ఞానం కూడా లేకుండా పదే పదే అవే అబద్ధాలు చెప్తున్నారు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అలియాస్ కేసీఆర్. ఎన్నికల్లో ఓడిన నాటి నుంచి ఫామ్ హౌస్లో దాక్కున్న కేసీఆర్ 8 నెలల తరువాత తొలిసారి మీడియా ముందుకొచ్చి ఏదేదో చెప్పేసి వెళ్ళిపోయారు. కేసీఆర్ ఆరోపణలపై రాజకీయ విశ్లేషకులు సుంకర వెంకటేశ్వరరావు అలియాస్ సువేరా వ్లాగ్ నుంచి ఈ వీడియో. తమ రాజకీయ మనుగడ ప్రదర్శించుకోవడానికి ఆత్మ వంచనతో సమాజం మీదకు విషాన్ని, ముఖ విరోచనను వెదజిమ్మడం కల్వకుంట్ల కుటుంబానికి అనాదిగా అలవాటే. వాళ్ల బ్రతుకంతా విద్వేషం, వేర్పాటువాదం, దురహంకారం, అసత్యాలు, దౌర్జన్యాలు, దోపిడీ, అవినీతి పునాదులపైనే. గత ఎన్నికల్లో ఓటమి పాలైన తరువాత ఎప్పుడూ ఎర్రవల్లి ఫామ్ హౌస్లోనే ఉంటుంటే, ఒకసారి బాత్రూంలో జారిపడుతుంటే, విరిగిపోయి ఆసుపత్రిలో చేరిన తరువాత గత 2 ఏళ్లుగా తరచుగా ఏదో ఒక అనారోగ్యంతో నగరంలోని ఖరీదైన 5 స్టార్ కార్పొరేట్ ఆసుపత్రులకు వెళుతుంటే, ఇన్నాళ్ళు మనం అతనికి వేరే ఏవో పలు అనారోగ్య సమస్యలు ఉండి ఉండొచ్చు అని అనుకున్నాం. కానీ ఆయన మీడియాతో మాట్లాడిన పద్ధతి చూసిన తర్వాత అతని మానసిక పరిస్థితి కూడా ఏమీ బాగోలేనట్టు, అతనికి మతిమరుపు వ్యాధి అల్జీమర్ సమస్య తీవ్రంగా ఉన్నట్లు, అతను తన గతాన్ని, అతని పూర్వాన్ని పూర్తిగా మర్చిపోయినట్లు మనకు అర్థమవుతుంది. అతను 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో జరిగిన అనేక ఘోరాలు, హత్యలు, మానభంగాలు, ఖమ్మంలో రైతులకు బేడీలు వేసి రోడ్ల మీద నడిపించడం, ప్రశ్నించిన వాళ్ల మీద అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించడం, వేధించడం, సిరిసిల్ల నియోజకవర్గంలో నేరేళ్ల పంచాయతీలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళిత యువకులకు పోలీసులు కరెంటు షాక్ ఇచ్చి వాళ్లను తీవ్రంగా కొట్టడం, గాయపరచడం, 10 ఏళ్ల పాటు రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఏర్పడి రైతులు అలో లక్ష్మణ అంటూ ఏడవడం, ధరణి పోర్టల్ ద్వారా ప్రభుత్వ భూములను, రైతుల భూములను కల్వకుంట్ల కుటుంబం కొల్లగొట్టడం, హైదరాబాదు నగరంలో చుట్టుప్రక్కల వేలాది ఎకరాల భూములను కల్వకుంట్ల కుటుంబం, టీఆర్ఎస్, బీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కబ్జా చేయడం, చెరబట్టడం, అనుమతులు లేకుండా, పునాదులు లేకుండా 1.5 కోట్ల రూపాయలతో ఇసుక మీద కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించడం, ఆ ప్రాజెక్టు ద్వారా వేలాది కోట్ల రూపాయలు అక్రమంగా తరలించడం, రాష్ట్రంలో ఏ ఒక్క గ్రామానికి గుక్కెడు నీళ్లు కూడా ఇవ్వకుండా మిషన్ భగీరథ పేరుతో 60,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేయడం, దోచుకోవడం, రాష్ట్రంలో ప్రతిపక్షాల ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా, నిర్లజ్జగా కొనుగోలు చేయడం, వాళ్లను చట్ట వ్యతిరేకంగా మంత్రులుగా చేయడం, నెలకు లేదా 2-3 నెలలకు ఒకసారి మీడియా ముందుకొచ్చి ఇష్టానుసారంగా బూతులతో, బెదిరింపులతో, అసభ్య పదజాలంతో సభ్య సమాజం తలదించుకునే విధంగా తన ముఖ విరోచనాలను హైదరాబాద్లోని తన గుప్పెట్లోని కిరాయి మీడియా ద్వారా సమాజం మీద వెదజల్లడం. ఎవరైనా ఇదేమంటే మా తెలంగాణ భాష సాంప్రదాయం ఇంతేనని ఏమాత్రం సంకోచం, సిగ్గు లేకుండా ఎదురుదాడి చేయడం, తెలంగాణ బతుకమ్మ పేరుతో వేలాది కోట్ల రూపాయలను స్వాహా చేయడం, రాష్ట్రం వీళ్ళబ్బ సొత్తులాగా భావిస్తూ నిజాంని తలపిస్తూ బేగంపేటలో 1,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్ పేరుతో ఒక రాజమహల్ కట్టడం, 10 ఏళ్లలో ఒక్కసారి కూడా సెక్రటేరియట్ ముఖం చూడని ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోవడం, 1,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తూ కొత్త సచివాలయం నిర్మించడం, తద్వారా కమిషన్లు కొట్టేయడం,
తన ముద్దుల మనవడు అడిగాడని అలిగాడని మారం చేస్తున్నాడని తన స్నేహితులతో సినీ తారలతో కలిసి కారు రేసులు చూడాలని వాడు మంకుపట్టు పట్టాడని వాడిని సముదాయించడానికి ప్రజలు చూస్తారని గమనిస్తారని నవ్వుతారని కూడా ఏమాత్రం సిగ్గు లేకుండా వేలాది కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ నగరంలో బొమ్మకారు రేసులు నిర్వహించడం, కులాలకు నగరంలో ఖరీదైన స్థలాలు ఇవ్వడం. ఎవడమ్మ మొగుడు సొమ్మని ఇలా చేస్తారు? తండ్రికి ఒక ప్రత్యేక విమానం, కొడుకుకు మేనల్లుడికి కూతురికి తలోక ప్రత్యేక విమానం హెలికాప్టర్లు పెట్టి మరీ విహారాలు చేయడం. సరాసరి సుమారు రోజుకు 6 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రగతి భవన్లో 7 స్టార్ హోటల్ విందులు వినోదాలు. ఇవేనా? ఇంకా ఎన్నో. ఇవన్నీ మరిచిపోయి ఆత్మ వంచనతో కేసీఆర్ నిన్న మాట్లాడిన తీరు చూస్తే ఆయన తప్పకుండా మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు, మానసిక రుగ్మతతో సతమతమవుతున్నట్లు, అల్జీమర్స్ వ్యాధి బారిన పడ్డట్లు తెలుస్తోంది. బందిపోట్ల ముఠాలాగా కేసీఆర్, ఆయన కొడుకు, మేనల్లుడు, పార్టీ నాయకులు అందరూ గనుక సిగ్గు లేకుండా మీడియా ముందుకొచ్చి వాళ్ళు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తమలపాకుతో ఒకటి కొట్టాలని ప్రయత్నం చేస్తే ప్రజలు తాటి మట్టలతో వాళ్లను ఒంగోబెట్టి ఉతికారేస్తారు, తరిమి కొడతారు. పచ్చగా ఉన్న రాష్ట్రంలో మరలా విద్వేషాలు రెచ్చగొట్టి చిచ్చు పెట్టాలని చూస్తే ప్రజలు వాళ్లను అవే మంటలలో వేసి రాజకీయంగా నామరూపాలు లేకుండా చేస్తారు.